అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలోని గ్రామస్తులు గుర్రాలతో వినూత్నంగా పాదయాత్ర చేశారు. బల్లగరువు నుంచి వాజంగి వరకు 12 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతినిచ్చిందని గ్రామస్తులు తెలిపారు. 7 నెలలు గడుస్తున్నా రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదని గ్రామస్తులు పాదయాత్ర చేశారు. దీంతో 11 గ్రామాల పీవీటీజీ గ్రామస్తులు రేషన్ డిపోకు వెళ్లాలంటే 10 కిలోమీటర్ల వరకు నడిచి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించాలని గిరిజనులు కోరారు. లేని పక్షంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున భారీ ఎత్తున ఢోలీ యాత్ర కార్యక్రమం నిర్వహిస్తామని పీవీటీజీ గ్రామస్తులు తీర్మానం చేశారు. పీవీటీజీ గ్రామం నుండి బల్లగరువు వాజంగి వరకు గుర్రాల యాత్రని నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన అనంతగిరి మండలం పెనకోట పంచాయతీ బల్లగరువు గ్రామానికి వచ్చి రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోడ్డు పనులు జరగాలంటే ఏదైతే బల్లగరువు వాజంగి డయర్తి మడ్రేవు తులసివ మెయిన్ రోడ్ అనేది కూడా పనులకి 11,64,00,000 రూపాయల నిధులు మంజూరు చేశారు. ఇప్పటికి 7 నెలలు అవుతుంది, కానీ పనులు మాత్రం మొదలుపెట్టలేదు. దానికోసం సంబంధించి ఈరోజు గుర్రాల యాత్ర అనేది వాజంగి నుంచి బల్లగరువు నుండి డయర్తి వరకు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అడవి తల్లి బాట పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ రోడ్డు కానీ లేకపోవడం వల్ల మడ్రేవ్ గ్రామంలోని అనేక మంది బాలింతలు కానీ డోలు మోసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అనేక మంది ఈరోజు కూడా శవాళ్ళు కూడా హాస్పిటల్ చనిపోయిన వాళ్ళు కూడా డోలు మోసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.